నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారికి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కిషోర్ గౌడ్ గారికి, అట్లాగే పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇష్టాగోష్ఠి విలేకరులతో మాట్లాడినాడు. వారి వ్యవహారం ఎట్లా ఉందంటే, గల్లీలో గల్లీదండాలు చేసి ఢిల్లీలో గులాంగిరి చేస్తున్నట్టు ఆయన వ్యవహారం ఉంది. ఎందుకంటే ఆయన మాటలే పాపం. ఆయన 2 రోజులుగా ముఖ్యమంత్రిగా మంత్రులకు తన శాఖను తాను ఇచ్చుకోలేని స్థితిలో 2 రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసి వాళ్ళ అధినాయకుల అపాయింట్మెంట్లు కూడా దొరకని నిస్సహాయ స్థితిలో ఉండి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టాగోష్ఠిలో మాట్లాడినట్టు కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు ఒక్కటే అన్నమాట మాట్లాడినాడు. నిజానికి వాస్తవంగానైతే రేవంత్ రెడ్డి గారు, బీజేపీ ఒకటి. వాళ్ళ దోస్తాను ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో బయటపడ్డది. ఉదాహరణకు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు మీడియాలో చెప్పినాడు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వీక్ క్యాండిడేట్లను మొన్న ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టి మా బీజేపీ ఎంపీలు గెలవటానికి హెల్ప్ చేసినారు అని చెప్పి బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు స్వయంగా చెప్పినారు మీడియాలో. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది నిజంగా. ఎందుకంటే మొన్నటి జరిగిన ఎంపీ ఎన్నికల్లో చూసుకుంటే మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి మీద అసలు ఆ ఏరియాకు, ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి తద్వారా పరోక్షంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు గెలవటానికి సహాయపడ్డది రేవంత్ రెడ్డి. అట్లనే అది వేరే పార్టీల నుంచి తీసుకొచ్చి, మళ్ళీ వేరే పార్టీల నుంచి, వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈటల రాజేందర్ గారు బలమైన నాయకుడు, ఆయన ఎదురుగా బలహీన అంటే నా ఉద్దేశం ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఆయనను గెలిపించడానికి దోహదపడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే జీవన్ రెడ్డి గారిది కరీంనగర్ జిల్లా. ఆయన కరీంనగర్లో బండి సంజయ్ గారి మీద పోటీ చేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి బెటర్ క్యాండిడేట్. ఆయన కరీంనగర్లో ఇవ్వకుండా అక్కడ వెల్చాల రాజేంద్రరావు గారిని, ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తిని, బండి సంజయ్, మరి ఆయన కూడా బలమైన నాయకుడు, ఆయన మీద వీక్ క్యాండిడేట్ని పెట్టి బండి సంజయ్ గెలవడానికి కారణమైంది. మళ్ళీ జీవన్ రెడ్డి గారిని ఏం చేశాడు, కరీంనగర్లో పెట్టాలి ఆయన్ని, పెడితే అక్కడ బెటర్ క్యాండిడేట్ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి నిజామాబాద్లో పెట్టినారు. మళ్ళీ నిజామాబాద్ ఆయన వీక్ క్యాండిడేట్. ఆయనకు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయనకు సంబంధం లేదు. ఆయన్ని పెట్టి అరవింద్ని గెలిపేయడానికి కారణమైంది రేవంత్ రెడ్డి. అక్కడనేమో బండి సంజయ్ని గెలిపేయడానికి కారణమైంది కరీంనగర్లో. అట్లనే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారి మీద, ఆయన కూడా బలమైన క్యాండిడేట్ బీజేపీకి.
అప్పటిదానిక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని తెల్లారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించినాడు రేవంత్ రెడ్డి. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే ప్రజలు నమ్ముతారా? కావాలనే అటు కిషన్ రెడ్డి గారిని గెలిపించాలి, బీజేపీ ఎంపీని గెలిపించాలని రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం చేసిండు. కిషన్ రెడ్డి గారు గెలిచిపోయినాడు. అట్లనే మెదక్లో రఘునందన్ రావు గారి మీద అప్పటి మటుకు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ అనుభవం లేనటువంటి ఒక యువకుణ్ణి నిలబెట్టి రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీగా మెదక్ నుంచి గెలవటానికి సహాయపడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే ఆదిలాబాద్లో నరేష్, ఆయన మాజీ మంత్రి, మాజీ ఎంపీ నగేష్, ఆయన మీద అప్పటి మట్టుకు అసలు ఏ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయను, అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో నిలబడినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి నగేష్ గెలుపుకు, బీజేపీ ఎంపీ గెలుపుకు కారణమైంది. ఇట్లా డైరెక్ట్గా 8 మంది బీజేపీ ఎంపీల్లో దాదాపు 6-7 మందిని రేవంత్ రెడ్డి గెలిపించినాడు బీజేపీ. ఇది వాస్తవం కాదా? ఈ రోజు కూడా బీజేపీ పార్టీకి సహాయపడటానికి, బీజేపీ పార్టీని లేపటానికి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ఈయన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎక్కడైతే బీజేపీ ఎంపీలు గెలిచినారో అక్కడ మంత్రి పదవులు ఇవ్వట్లేదు. ఉదాహరణకు మన నిజామాబాద్ జిల్లా, అక్కడ బీజేపీ ఎంపీ అరవింద్, ఆ జిల్లాకి ఇప్పుడు మంత్రి పదవి లేదు. అట్లనే హైదరాబాద్ రంగారెడ్డిలో కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ, ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు, మంత్రి పదవులు లేవు. అట్లనే ఆదిలాబాద్లో నగేష్ ఎంపీ, ఆ ఎంపీ నియోజకవర్గ 9 నియోజకవర్గాల 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఒక్క మంత్రి కూడా లేడు. ఇట్లా ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి సహాయపడుతున్నాడు. అట్లనే బీజేపీ కూడా రేవంత్ రెడ్డి గారికి సహాయపడతా ఉన్నది. అసలు రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళని ఇస్తలేరు బీజేపీ వాళ్ళు. దానికి ఉదాహరణలు ఉన్నాయి. డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీ గారే ఎలక్షన్లప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ నడుస్తున్నది అని ఆరోపణ చేసినారు ప్రధానమంత్రి బహిరంగంగా. ఇప్పటి మట్టుకు ఆ ఆరోపణకు సంబంధించి ఎందుకు ఎంక్వైరీ జరగట్లేదు? ఎందుకు మరి ప్రధానమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది అని చెప్పినప్పుడు ఎందుకు ఈడీలు రావట్లేదు రేవంత్ రెడ్డి మీదకి? ఎందుకు సిబిఐ ఎంక్వైరీలు జరగట్లేదు రేవంత్ రెడ్డి మీద? మరి బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది అనటానికి నిదర్శనం ఇది కాదా? అట్లనే రేవంత్ రెడ్డి గారి మీద నోటుకు బయట కేసు ఉన్నది, ఇటుపోయింది అది కేసు. ఎందుకు జాప్యం జరుగుతున్నది? బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కాదా? అట్లనే ఢిల్లీకి పోయిన ప్రతిసారి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు, కానీ మోడీ గారి అపాయింట్మెంట్ మాత్రం ఇమీడియట్గా దొరుకుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ నాయకుడు అపాయింట్మెంట్ దొరకదు, కానీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ మాత్రం 15 నిమిషాలనే దొరుకుతుంది పోంగానే. ఇది దేనికి సంకేతం? ఇకపోతే ఇవాళ బీజేపీ ఎంపీ అరవింద్ అంటాడు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని అంటాడు. ఇది అరవింద్ గారి స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్న మాట మాట్లాడతాడు. ఇక
బండి సంజయ్ గారు అయితే ఆయన రేవంత్ రెడ్డిని ఆయన మీద ఈగ వాళ్ళనియట్లేదు. రేవంత్ రెడ్డికి శాసనిస్తాడు. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త చూసుకో, మీ మంత్రులంతా కిందమే చేస్తాను, నీ ముఖ్యమంత్రి పదవి కాపాడుకో అన్నమాట మాట్లాడతాడు బహిరంగంగానే. ఓపెన్ ఇంకో మాట అన్నాడు ఆయన, మనం ఒకటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ని బుద్ధపెట్టాలి, మన ఇద్దరం ఒకటే అన్న మాట మాట్లాడతాడు. మనం తిట్టుకోవద్దు, మన ఇద్దరం రెండు పార్టీలను తిట్టుకోవద్దు అన్న మాట మాట్లాడతాడు బండి సంజయ్. ఇది దేనికి సంకేతం? అట్లనే ఇట్లా బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతుంది. రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలు గెలవడానికి సాయం చేస్తాడు. బీజేపీ ఎంపీలు ఉన్న చోట మంత్రుల్ని పెట్టాడు. మరి ఇవన్నీ ఉదంతాలు చూస్తే ఏమర్థమవుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. అట్లనే మొన్నటికి మొన్న ఈ ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్తా ఉన్నాడు, ఇక ఏమైనా వెనక ముందు కూడా ఆలోచిస్తలేడు. నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా అంటున్నాడు ఆయన. బీజేపీ స్కూల్లో చదువుకున్నా, టీడీపీ కాలేజీలో చదువుకున్నా అని ఇంకేదో మాట్లాడతాడు. అంటే ఇక టీడీపీ బీజేపీ అలయన్స్ పార్టీ ఇప్పుడు ఆ రెండు ఒకటే. అంటే దేనికి సంకేతం? హైదరాబాద్ అన్నాడు మొన్న ఎప్పుడో. ఈ హైదరాబాద్ అన్నది మోడీకి వినిపించిందో లేదో అని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మోడీ నేను ఒకటే స్కూల్లో చదువుకున్నామంటున్నాడు. నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా, కాలేజేమో టీడీపీ. అంటే హైదరాబాద్లో చెప్తే వినడం అని చెప్పి మళ్ళీ ఢిల్లీలో పోయి చెప్పి అంటే సిగ్నల్ ఇస్తున్నాడు అన్నట్ట మోడీ గారికి. నేను మీ ఓన్ నేనే సిగ్నల్ ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త సుమా, ఎన్నడో ఒకరోజు మిమ్మల్ని మొత్తం ముంచేసి పోతాడు. కాంగ్రెస్ పార్టీకి సూచన చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి నమ్మకండి. ఓపెన్గా చెప్తున్నాడు. నేను ఢిల్లీలో కూడా చెప్పొచ్చింది. ఢిల్లీలో మీడియా ఉంటుంది కదా, ఢిల్లీ పేపర్లలో వస్తే ప్రధానమంత్రి గారు చూస్తారని చెప్పి. ఇట్లా వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటై ఇవాళ ఇంకా ఏదో మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లనే ఇంకో మాట, తెలంగాణకు శత్రువు ఎవరు? తెలంగాణకు శత్రువు కేసీఆర్ ప్రాణం అడ్డం పెట్టి తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి నువ్వు కాదా? నువ్వు తెలంగాణ శత్రువి. నిన్నటికి మొన్న ఏపీ గోదావరి నీళ్ళని తీసుకుపోతా ఉంటే కళ్ళప్పగించి అప్పగించి చూస్తూ తెలంగాణకు నష్టం చేస్తున్న నువ్వు తెలంగాణ శత్రువు కాదా? తెలంగాణ తలసరి ఆదాయం కేసీఆర్ గారి 10 సంవత్సరాల అద్భుతమైన పరిపాలనలో ఎక్కడో ఉన్న తెలంగాణని ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీసుకపోతే, తెలంగాణ తలసరి ఆదాయాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెడితే, నువ్వు వచ్చిన 18 నెలల కాలంలో నీ దరిద్రపు పాలనతో ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం 4వ స్థానానికి దిగజారిపోయింది. తెలంగాణ జీఎస్డిపి గ్రోత్
3వ స్థానంలో ఉంటే ఈ దేశంలో కేసీఆర్ హయాంలో ఇవాళ 11వ స్థానానికి దిగజారిపోయింది. తెలంగాణ తలసరి ఆదాయంలో జిఎస్డిపి గ్రోత్లో కిందికి దిగజార్చిన నువ్వు తెలంగాణ శత్రువు రేవంత్ రెడ్డి కాదా? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ అప్పుల పాలైంది అని చెప్పి ప్రపంచం ముందు తెలంగాణ పరుగు తీస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిని చూస్తే దొంగను చూసినట్టు చూస్తున్నారు అని తెలంగాణ పరుగు తీసినాం. తెలంగాణ పరువు తీస్తున్నటువంటి మీరు తెలంగాణ మొదటి శత్రువు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఆత్మ. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తా అని నమ్మించి తెలంగాణ ప్రజలు నమ్మించి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నది. బీజేపీ అక్షంతల నాటకం ఆడి బీజేపీ 8 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ 8, బీజేపీ 8 వల్ల ఎంపీ స్థానాలు 8 + 8 16 కావాలి. కానీ తెలంగాణకు నిధులు తెచ్చుట్లో 0 అయిపోయింది. నా కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడారు, నా బీజేపీ ఎంపీలకు అడిగే దమ్ము లేదు. ఇద్దరు కలిసి తెలంగాణకు నష్టం చేస్తూ ఉన్నారు. ఒక్క పైసా అదనంగా ఒక్క పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలే. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కూడా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ₹1 తీసుకురానటువంటి మీరు తెలంగాణకు శత్రువులు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణకు శత్రువులు. అదే పక్క రాష్ట్రంలో టీడీపీ వాళ్ళ ఎంపీల ఆ ప్రజలు టీడీపీని గెలిపిస్తే ఆ ఎంపీల బలంతో ఇవాళ వాళ్ళు ఎన్ని తెచ్చుకుంటున్నారు టీడీపీ ఆంధ్రప్రదేశ్కు. వాళ్ళు అమరావతి నిర్మాణానికి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. అట్లనే పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు ఈ మధ్యలోనే. అట్లనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,000 కోట్లు. వనకచర్ల ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయించుకున్నారు. నిధుల వరద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తీసుకుపోతా ఉన్నాడు. కానీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ₹1 అదనంగా రావట్లేదు. ఎవరు తెలంగాణకు శత్రువులు? మీరు కాదా? మీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కాదా? కేసీఆర్ తెలంగాణ ఆత్మ. ఇదే 16 మంది ఎంపీలు టీఆర్ఎస్ పార్టీకి ఉంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంటుండే? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏ నిధుల వరదనైతే పోతున్నదో అంతకంటే డబుల్ వరద ఇవాళ తెలంగాణకు వచ్చేది. ఎందుకంటే తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీకి 16 మంది ఎంపీలు ఉంటే తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం బీఆర్ఎస్ పార్టీకి. ఇటు కాంగ్రెస్ పార్టీకి గులాంగిరి అయ్యారు, ఇటు బీజేపీ పార్టీకి గులాంగిరి చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడతారు. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రయోజనం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని పుట్టించిందే కేసీఆర్. 10 సంవత్సరాల కాలంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిందే కేసీఆర్. 16 మంది ఎంపీలు ఉంటే కేసీఆర్ చేయిలో ఇవాళ ఈ గతి పట్టేదా తెలంగాణకు? ఈ నిస్సహాయులైనటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు తెలంగాణకు శత్రువులు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో
ఒక శక్తి లేని ముఖ్యమంత్రిగా మిగిలిపోతా ఉన్నాడు. బాధేస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి గీగతి పడుతున్నది ఏంటి అని. 45 సార్లు ఢిల్లీకి పోతే 4 సార్లు కూడా వాళ్ళ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఆయనకి వాళ్ళ అధినాయకుడు అపాయింట్మెంట్ దొరకలేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి బతుకు ఇట్లున్నది కాంగ్రెస్ పార్టీలో. ఎమ్మెల్సీల నిర్ణయం ఈయనదే తెలంగాణలో జరగదు. మంత్రుల నిర్ణయం తెలంగాణలో జరగదు. చివరికి మంత్రుల శాఖలు కేటాయింపు కూడా తెలంగాణలో జరగదు. ముఖ్యమంత్రి పోయి ఢిల్లీకి పోయి 2 రోజులు పడగాపులు కాయాలి, అయినా వాళ్ళ అధినాయకుడు అపాయింట్మెంట్ దొరకదు. వాళ్ళు ఆ పార్టీ సెక్రటరీలు చిట్టీలు రాసిస్తారు. ఓ చిట్టి రాసిచ్చి ముఖ్యమంత్రి ముఖాన కొడతారు. గీన గీ మంత్రి షాకి, గీన గీ మంత్రి షాకి అంటే ఆ చిట్టిని మహాభాగ్యం అని చెప్పి తీసుకొచ్చుకొని ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించే పరిస్థితి. అది 3 మంత్రులు ఎక్కువ కాదు, 3 మంత్రుల శాఖలు కూడా కేటాయించలేని నిస్సహాయ శిస్తులో శక్తిహీనుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగిలిపోయాడు. చాలా దురదృష్టం. ఈయన చెప్పిన వాళ్ళకి ఎవరికి మంత్రి ఇయ్యలే. మొన్న 3 కూడా ఈయన చెప్పిన వాళ్ళు ఒకరు కూడా లేరు. ఆ నిస్సహాయ స్థితిలో నిన్న ఇష్టం వచ్చినట్టు ఆ ఇష్టాగోష్ఠిలో మాట్లాడిండు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ మోకాళ్ళ దగ్గర మోకరింపు చేసినటువంటి ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు రేవంత్ రెడ్డి గారు ఈ చరిత్రలో. చాలా బాధగా ఉన్నది. కులగణన చేయడానికి చర్చించడానికి పోయినాడంట. వీళ్ళు చేసిన కులగణని కర్ణాటక రాష్ట్రంలో నేర్చుకోవాలన్నట. దానికోసం పిలిచినామని చెప్పి పైకి డాంబికం డబ్బా కొడతారు. ఇక్కడ జరిగిన కులగణనే అటర్ ఫ్లాఫు. 80% మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కులగణనలో పాల్గొనలే. ఊరికేదో వచ్చిరంటే వచ్చిర్రు, వాళ్ళు ఇదేదో చెప్పిరంటే చెప్పిర్రు, రాసుకున్నారు, పోయినరు. ఎవ్వరు కూడా ఏ వివరాలు, నువ్వు ఇష్టం వచ్చినట్టు సొంత వివరాలు, పర్సనల్ వివరాలు కూడా అడిగి కులగణన పెడితే ఎవరు పాల్గొంటారు? ఫెయిల్, అటర్ ఫ్లాప్. దానికంటే డాంబికాలు కొట్టుకొని ఇక కర్ణాటక నేర్చుకోవాలన్నట్టు ఈయన కులగణను చూసి. ఇంకో మాట అన్నాడు, కాళేశ్వరం మీద 2-3 రోజులల్లా మాట్లాడతాడట అన్ని విషయాలు. ఇన్ని రోజులు ఏమైంది మరి నీకు అంటే? ఇక మళ్ళా అబద్ధాలతోటి ఒక ప్రజెంటేషన్ తయారు చేయాలి, నోటికి వచ్చినట్టు వాగాలి. దానికోసం టైం తీసుకున్నారా? ఇంకా వంటకం అయితలేదా? అబద్ధాల కాళేశ్వరం ప్రజెంటేషన్ వంటకం ఇంకా అయితలేదా? అయినాక చెప్తారన్నట్ట 2-3 రోజుల తర్వాత. అంటే ఏమర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? అస్సలు ఇక్కడే వచ్చింది. నీకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినారు, 18 నెలలు అయింది. ఏం చేసిరండి మీరు 18 నెలల నుంచి? ఏం లేదు. కేసీఆర్ని ఎప్పుడు జైలు వేయాలి, కేటీఆర్ని ఎప్పుడు జైలు వేయాలి, హరీష్ రావుని ఎప్పుడు జైలు వేయాలి, ఎట్లా వేయాలి? ఇంకా ఎక్కువ తక్కువ ఎవడు మాట్లాడుతున్నాడు? బీఆర్ఎస్లా జగదీష్ రెడ్డి మాట్లాడుతుండా, కొప్పులు ఈశ్వర్ మాట్లాడుతుండా, పల్లా రాజేశ్వర్ మాట్లాడుతుండా, ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతుండా. వీళ్ళని కూడా ఎట్లా లోపల వేయాలి, జైల్లో వేయాలి, ఇది ఆలోచించుడు తప్పిస్తే ఈ సోషల్ మీడియాలో ఎవడెక్కువ పోస్టులు పెడుతున్నాడు, ఈ కొంతం దిలీప్ నేడేయాలి, వీడు హైదరాబాద్లో పోలీసుని బిల్ తింటలేడని చెప్పి నిర్మల్ దాకా తీసుకుపోవాలి, తెల్లం దాకా. కొంతం దిలీప్ గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే అర్ధరాత్రి నిర్మల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్న అవసరం ఉన్నదా? ఊర్లలో టీఆర్ఎస్ పార్టీ ఎవడెవడు పోస్టులు పెడుతున్నాడు నా మీద, వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఇంకెవరైనా ఎక్కువ మాట్లాడితే విజిలెన్స్ ఎంక్వైరీలు,
ఈ కమిషన్ లేసుడు ఇది తప్పిస్తే ఇక మైకు దొరకగానే తిట్ల పురాణం. ఇక పాలనలో ఏం చేస్తున్నావంటే హైడ్రా పేరుగా పేదోళ్ళు ఇల్లు ఊలగొట్టుడు తప్ప నువ్వు చేసింది ఏంది ఈ 18 ఏళ్ల కాలంలో? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది తప్ప, ఈ టైం వేస్ట్ కార్యక్రమాలు తప్ప, కేసులు, ఎంక్వైరీలు, కమిషన్లు, జైళ్ళ లేసుడు, దీనికి పెట్టే టైంని, దీనికి వెచ్చించే సమయాన్ని పాలన మీద వెచ్చించండి. నువ్వు ప్రతిదీ నువ్వేమన్నావు? 100 రోజుల్లో 420 హామీలు ఇచ్చినావు, అమలు చేస్తా అన్నావు. 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు. ఒక్కటికి 10 సార్లు చెప్పినావు. మేము ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో అడిగితే ఇప్పుడైనా 3 నెలల నాగరా అన్నావు. 100 రోజులు అమలు చేసి చూపిస్తామని చెప్పి రాసినావు, కార్డుల గ్యారంటీ కార్డులు రాసినావు, నీ మేనిఫెస్టోలో రాసినావు. మరి వాళ్ళ 600 రోజులైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ బక్వాస్ పనులు బంద్ చేయండి. కేసులు పెట్టుడు, ఎంక్వైరీలు, కమిషన్లు, జైలు వేసుడు, వీటి మీద టైం వేస్ట్ చేసుకోకుండా మీరిచ్చిన హామీలు అమలు చేయండి. చేసినవా ఒక్కటన్నా? చక్కగా చేసినావా ఒక్కటన్నా? 2 లక్షల రుణమాఫీ చేస్తాను డిసెంబర్ 9న నేను రాగానే చేస్తాను. ఏది? సగం మందికి కూడా కాలే. ఇంకా 2 లక్షల పైన కట్టూరు చేస్తాను. కట్టిరు పాపం చాలా మంది పైన ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు. ఇవానికి ఎంత ఉంటే నీకెందుకు? రైతుకి నువ్వు వేస్తాను 2 లక్షలు వేసే ఆయన అకౌంట్లా. ఎక్కుంటైనా కట్టుకుంటాడు, బ్యాంక్ ఆయన చూసుకుంటాడు. సగం మందికి కూడా ఇంకా రుణమాఫీ కాలే. రైతు భరోసాను కేసీఆర్ బిచ్చం ఎత్తున్నాడా? 2 పంటలకే ఎత్తున్నాడు. నేను 3 పంటలకి ఇస్తుండా, 3వ పంటకి ఎవడిస్తాడు? ఆయన 10,000 ఇస్తుడు, నేను 15,000 ఇస్తా. పిట్టల ద్వారా మాటలు మాట్లాడినావు. ఏది? 2 సార్లు ఎగ్గొడుతుంది రైతు బంధు. మొన్న ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని ఒకసారి వేసినావు. కేసీఆర్ నాట్లప్పుడు రైతు బంధు ఎత్తే నువ్వు ఓట్లప్పుడు రైతు బంధు ఎత్తాను. మళ్ళా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ వేస్తా అంటున్నావు. ఇప్పుడు 2 సార్లు ఎగ్గొట్టినావు. అది చక్కగా చేయలే. కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నావు. ఇప్పటిదానికి ఒక్క కౌలు రైతుకి ఇవ్వలే రైతు బంధు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ అన్నావు. ఇప్పుడు 3-4 పంటల వడ్లు నువ్వు వచ్చిన నుంచి అన్ని రకాల వడ్ల మాట మార్చినావు. సన్న వడ్ల కన్ను ఒక్కసారి ఇచ్చినావు, అది 100కి 20 మందికి ఇచ్చినావు. ఇప్పుడు మొన్నటిదానికి ఇంకా లేదు, అది ఎగ్గొట్టినావు. రైతు బీమా చనిపోతే 5 లక్షలు ఇస్తుండే కేసీఆర్, దాని ప్రీమియం కట్టలే. 3 నెలలు 4 నెలలు కట్టలే ప్రీమియం. ఇప్పుడు వాళ్ళ బతికేంది? ఆ 4 నెలల్లో ఏమైనా జరగదని జరిగితే పాప మా రైతుని ఎవరు కాపాడాలి? ఇక కేసీఆర్ 2,000 ఇస్తాడు, బిచ్చమిస్తున్నాడు, ఇంట్లో అయ్యకే ఇస్తున్నాడు. నేను అంటే అయ్యకిత్తా, అవ్వకిత్తా, కోడలికిత్తా, అది కూడా 2,000 కాదు 4,000 ఇస్తా అన్నావు. ఏది? కోడలేటివా, అవ్వ ఇటువా? 2,000 4,000 ఎటువా? అది ఎగ్గొడితే ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నావు. ఏది? ఇప్పటికి లేదు. 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇస్తా అన్నావు. అది లేదు. ఇక ఇందిరమ్మ ఇల్లు అన్నావు. మొత్తం మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు రాసుకున్నారు. అవి కూడా చక్కగా కూడా కడతలేరు. నువ్వు నమ్మకం లేదు. నువ్వు ఇత్తవయో పైసలు అని చెప్పి ఎవరు కడతలేరు ఇందిరమ్మ ఇల్లు. రోజు పెద్ద పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు, అన్నిళ్ళు ఇన్నిళ్ళు అని. ఎవ్వరు కడతలేడు ఇల్లు. నీ మీద నమ్మకం లేదు. నువ్వు లక్ష 5 లక్షలు ఇస్తాను కదా,
ఇక మా కడితే ఆయనతో పుచ్చుకొని వస్తాయా రావా? నీ మీద నమ్మకం లేక, నీ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఎవరు కడతలేరు ఇండ్లు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కడతలేరు, నువ్వు వాళ్ళకే ఇచ్చుకున్నావు, అయినా వాళ్ళు కడతలేరు. రాజీవ్ యువక వికాసం అని పెట్టినావు, మొత్తం మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇద్దామని లిస్టు తయారు చేసుకున్నావు. ఊర్లలో తన్నుడు మొదలు పెడతారని చెప్పి, వ్యతిరేకం వస్తుందని చెప్పి ఇప్పుడు అది వాయిదా వేసుకున్నావు. ఒక్కటి కాదు, ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నావు, లేదు. 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఇస్తా అన్నావు, కంప్యూటర్లు కొనుక్కోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని చెప్పినావు. ఎక్కడిది? ల్యాప్టాప్ లేదు, కంప్యూటర్ లేదు, 5 లక్షల కార్డు లేదు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తా అన్నావు, దాని మాట లేదు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇచ్చింది 13,000. మా యొక్క 40,000 కలుపుకొని 50,000 అని చెప్పుకుంటున్నావు. నువ్వు ఇచ్చింది 13,000, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి. ఎటువైనాయి 2 లక్షల ఉద్యోగాలు? ఆ రోజు నిరుద్యోగులు నువ్వు రెచ్చగొట్టినావు, అశోక్ నగర్ పోయి రెచ్చగొట్టినావు, నువ్వు రాహుల్ గాంధీ పోయి. ఇవాళ ఎటువైనాయి? ఎటువైంది రాహుల్ గాంధీ? రా దమ్ముంటే అశోక్ నగర్. జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నావు మొదటి సంవత్సరంలోనే, ఏది జాబ్ క్యాలెండర్? ఎటువైంది? అట్లనే ఉద్యోగస్తులకు అప్పుడు నువ్వు ఉన్నప్పుడు 3 DAలు ఉండే, మళ్ళీ 2 DAలు అయినా 5 DAలు ఇస్తా అన్నావు. ఇప్పుడు మొన్నేదో పెట్టినావు, మళ్ళా 1 DA ఇప్పుడు ఇస్తా, 1 DA 6 నెలలకు ఇస్తా అంటున్నావు. ఎలక్షన్లప్పుడు ఉద్యోగస్తులు రెచ్చగొట్టినావు, కేసీఆర్ DAలు ఇస్తలేడని. నువ్వు ఇప్పుడు 5 పెండింగ్ పడ్డావు, పిఆర్సీ లేదు. ఇట్లా రిటైర్మెంట్ ఉద్యోగులకు పాపం వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేవు. చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పనులు చేసిన వాళ్ళు పాపం సంవత్సరంన్నర అయింది ఇప్పటికి. ఒక్కరికి లేవు, చిన్న కాంట్రాక్టర్లకు 1 పైసా ఇస్తలేవు. కానీ నీ 4 కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి 1000 కోట్లు ఇచ్చుకుంటున్నావు. ఇదేనా మరి నీ పాలన, నీ ప్రజాపాలన? ఇగో ఇవన్నీ చేయడం చేత కాక తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయటానికి ఇగో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఇష్టాగోష్ఠులు పెట్టుడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, డైవర్ట్ అయిపోవాలి. ప్రజలు ఈ సమస్యల నుంచి బయటపడి వీటి గురించి ఆలోచించాలని నీ ప్రయత్నం. కానీ నువ్వెన్ని చీప్ ట్రిక్స్ చేసినా, నువ్వెంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా తెలంగాణ ప్రజలు జాగృతమై ఉన్నారు. 2 ఎలక్షన్లు మోసపోయినరు, అసెంబ్లీ ఎలక్షన్లో మోసపోయారు, ఎంపీ ఎలక్షన్లో మోసపోయినరు. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో నీకు కర్రగా వాత పెడతారు తప్పకుండా. నువ్వు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నెరవేర్చేదానుక బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది. నువ్వు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలు వేసి మా నోరు మూయిద్దామని చూసినా, టీఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది సైనికులు ఉన్నారు. 60 లక్షల మందిని జైలు వేస్తావా? కేసీఆర్ని జైలు వేసి, కేటీఆర్ని జైలు వేసి, హరీష్ రావుని జైలు వేసి, ఇంకా మాలాంటి వాళ్ళని మాట్లాడేటోళ్ళని జైలు వేసి నువ్వేదో ఎలక్షన్లు గెలుస్తా అనుకుంటున్నావా? తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. నీ మోసాలు ఇప్పుడు గమనించిర్రు, నీ మాటలన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఏం చేసేది లేదు, పిట్టల ద్వారా మాటలు మాట్లాడాలి. పుట్టి ప్రేలాపలను తప్పిస్తే ప్రజలకు పనికి వచ్చే ఒక్క పని కూడా నీతో అయితలేదని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేసేదానిక తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, నాయకులం మీ వెంట పడతాం, ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పి, ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.